హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల చీకటి దారి. కె రామలక్ష్మి గారు రచించారు. హలో ప్రియా, ఎక్కడ దాక్కున్నావు అంటూ భారతి రూంలోకి ఉప్పెనలా వచ్చి పడింది నీలవేణి. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏం మునిగిపోయిందని అంత హడావిడిగా వచ్చి పడ్డావు అని ఉలికిపాటును కప్పిపెడుతూ తాపీగా అంది భారతి. ఓ 10 నిమిషాల క్రితం దాకా రకరకాల డ్యూటీలు ముగించుకుని అప్పుడే వచ్చి కూర్చుంది భారతి. ఇంకో అరగంట పోతే ఎలాగా పిల్లల్ని వాకింగ్ తీసుకుని బయలుదేరుతుంది. వాళ్లు వేసే ప్రశ్నలకి సమాధానాలు చెబుతూ వాళ్లు చేసే అల్లరి పనులను భరిస్తూ కొంచెం దూరం నడిచి తిరిగొచ్చేసరికి ఉంది అనుకున్న ప్రాణం కాస్త పోయిందనిపిస్తుంది. అది తెలుసు కనుకనే ఓ 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని కాళ్లు కుర్చీలో పడేసి తల కింద తలగడ పడేసుకుని కళ్ళు మూసుకుంది భారతి. ఏం లేదోయ్, మన ప్రేతం లేదు, నిన్ను ఆగమేఘాల మీద పిలుచుకురమ్మంది అంది నీలవేణి. తప్పు, అలా అనకూడదు. ప్రిన్సిపల్ అన్నాక డ్యూటీలుంటాయి, అవి నిర్వర్తించవలసిన విధి ఆవిడిది. నీలాంటి గడుగ్గాయల్ని కంట్రోల్ చేయాలంటే కంచీములు కావాలిగా. అవునుగాని నీల, ఆవిడెందుకు పిలిచినట్టు అడిగింది అనుమానంగానే భారతి. పిల్లలకే కాదు, టీచర్లకు కూడా ప్రిన్సిపాల్ అంటే కొంచెం దడే. నిజంగా అల్లరి చేసిన అమ్మాయికి ఆ సంగతి ప్రిన్సిపాల్కి తెలిసిందని తెలిస్తే సింహస్వప్నమే. కన్ను మూత పడదు. సాయంత్రం దాకా టిఫిన్ డ్యూటీ, గార్డెన్ డ్యూటీ చూసి కదా పైకొస్తా. ఇంతట్లో ఏం జరుగుంటుంది అనుకుంటూనే రేగిన జుట్టు సవరించుకుని చీర సర్దుకుని నిలబడింది భారతి. ఓసారి అద్దంలో ముఖం చూసుకుని తలుపు చేరవేసి నీలవేణి వెంట కింద అంతస్తుకి ప్రిన్సిపాల్ గదికి నడిచింది భారతి. 5 సంవత్సరాల క్రితం ఈ బోర్డింగ్ స్కూల్లో టీచర్గాను వార్డెన్గాను ఉండడానికొచ్చి చేరింది భారతి. నాజుగ్గా సన్నంగా ఉండే భారతి ఏం చేయగలదని ఆ అమ్మాయిలు కనిపించినా తప్పు చేస్తే నిప్పులాంటిదని గ్రహించారు. అందుకే భారతి అంటే హాస్టల్ అమ్మాయిలకి గౌరవమే కాకుండా అపరిమితమైన అభిమానం కూడా ఏర్పడింది. ఇది వరలో రోజుకు 5 సార్లైనా వార్డెన్ పెద్దావిడి దగ్గరికి నేరాలు మోసుకొచ్చేది. భారతి వచ్చాక ప్రిన్సిపాల్కు ఆ బెడద తప్పింది. భారతి తెలివిగా అమ్మాయిలతోనే ఒక న్యాయస్థానం ఏర్పరిచింది. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే ఆ కోర్టు ముందు పెట్టడమే తన వంతని, తర్వాత న్యాయ నిర్ణయం ఆ కోర్టుదేనని బాధ్యతని అమ్మాయిల మీదే పెట్టడంతో ఒక విధమైన చైతన్యం వచ్చింది హాస్టల్లోకి. పిల్లల అల్లర్లు, కొంటె పనులు చాలా తగ్గిపోయాయి. ఒక రకం సరదా, ఐకమత్యంగా కలిసి కాలక్షేపం చేయడం లాంటివి పెరిగాయి. భారతి ఇంకో సూత్రం కూడా కనిపెట్టింది. ఏమీ తోచకపోతే కదా అల్లరికి టైము. చేతికి కావలసినంత పని, మెదడుకి కావలసినంత మేత ఉంటే ఏ గొడవ లేదని కనిపెట్టింది. వాళ్లల్లో వాళ్ళకి కుట్లు, అల్లికలు, చేతి పనులు చేయడంలో, అలంకరణలో సరదాకి పోటీలు పెట్టి చిన్న చిన్న నాటకాలు, నాట్యాలు వాళ్లంతటా వాళ్లే తయారు చేసి ప్రదర్శించేలా చేసి పిల్లల్లో ఉత్సాహం నింపింది. అంచేత తీరిక సమయంలో చదవడానికేం లేకపోతే ఆ అమ్మాయిలకి చేతిలో తగినంత పని ఏర్పడింది. అసలు ఈ స్కూల్ ఉద్దేశం అలాంటిదని భారతి చేరిన కొత్తలో అమ్మగారు చెప్పారు. వీళ్లంతా గొప్పింటి పిల్లలు, చదువు సంధ్యలు ముగించడమే ముఖ్యం కాదు వీళ్ళకి. గౌరవ కుటుంబంలోని కన్యలు ఇంకో కుటుంబంలోకి కోడళ్లుగా వెళ్ళినప్పుడు గర్వంగా, హుందాగా బ్రతకగలగాలి. అది నేర్పడం కూడా ముఖ్యమే. పాఠాలు కంటతా పట్టించి పరీక్షలు పాస్ చేయించడం కాదు, జీవితంలో హుందాగా మసలడం, అందంగా నలుగురికి గౌరవం కలిగేటట్లు మసలడం, జీవితాన్ని అందంగా మలుచుకోవడం లాంటి వాటికి నాందిగా ఈ స్కూలు ఉండాలని లేటు జమీందారిని కోరిక. కీర్తిశేషులైన జమీందారిని గారు ఆ కోరిక నెరవేరాలనే తన ఆస్తి సర్వస్వాన్ని ఈ స్కూలుకు రాశారు అని వివరంగా చెప్పి అప్పగించారు. ఆ వివరణ ఈనాటికి భారతి చెవుల్లో వినబడుతూనే ఉంది. నిజమే, ఇటువంటి స్కూల్ నుంచి వెళ్లిన పిల్లలు జీవితంలో దేన్ని చూసి భయపడిపోరు నాలాగా అనుకునేది కొత్తలో. భారతికి చిన్నప్పుడే తల్లి లేదు. చదువు ముగించి ఇంకేం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో తండ్రి గతించాడు. తండ్రి అంత్యక్రియల కోసం వచ్చిన దూరపు బంధువులంతా కలిసి ఈ స్కూల్లో టీచర్గా చేరమని ప్రోత్సహించారు. విషాదం అలుముకున్న ఆ ఉన్న ఊళ్ళో ఉండే కంటే నలుగురు ముఖాలు చూస్తూ ఇటువంటి బోర్డింగ్ స్కూల్లో ఉంటేనే హాయిగా, మనసుకు విశ్రాంతిగా ఉంటుందేమోనని వచ్చి చేరింది భారతి. చేరినాటి నుండి ఆ దివ్య భవంతిలో తను ఒక భాగమైపోయి అందరికీ తలలో నాలుకగా తయారైంది. ఈ 25 మెట్లు 15 రోజులు దిగేలా ఉన్నారు రాణిగారు, ఏంటి కదా అంటూ ముందుకు నెట్టింది నీలవేణి. నీలవేణి స్కూల్ ఆఫీసులో గుమస్తాగా ఉంటోంది. భారతికి నీలవేణికి బాగా స్నేహం కలిసింది. ఎందుకంటే ఇద్దరికీ ఎవరూ లేరు. నీలవేణి కూడా భారతితో పాటే అదే రూంలో ఉంటోంది గత 5 సంవత్సరాల నుంచి.
ఏం లేదు, ఎక్కడైనా ఏదైనా తప్పు చేశానేమోనని ఆలోచిస్తున్నాను అంది భారతి. అక్కడే నాకొస్తుంది. ఏం, ఏదైనా తప్పు చేస్తే గాని ఆ డ్రాగన్ మనని పిలవకూడదా? అదిగో అదే నేను వద్దంది గదమాయించింది భారతి. అవన్నీ ముద్దు పేర్లు లేవోయ్, త్వరగా నడు. అదిగో రెండో రిమైండర్లాగా సుబ్బయ్య వస్తున్నాడు అంటూ భారతి చేయి పట్టుకుని గబగబా ప్రిన్సిపాల్ రూమ్కేసి నడిచింది నీలవేణి. మేడం, ఇదిగో భారత్ వచ్చారు అంటూ అతి వినయంగా వెళ్లి తన సీట్లో కూర్చోబోయింది నీలవేణి. నీ పనైందిగా, నువ్వు వెళ్ళొచ్చు. కొంచెంసేపు భారతితో కొన్ని విషయాలు చర్చించాలి నేను అంటూనే భారతికేసి తిరిగింది. నీలవేణి లేచింది. 50 సంవత్సరాలు దాటినా దృఢంగా ఉంటారు ప్రిన్సిపల్. చాలా నేర్పరైన మహిళ కావడంతో ఈ బోర్డింగ్ స్కూల్ని స్పెషల్ స్కూలుగా తయారు చేసింది. తమ పిల్లలకి స్కూల్లో సీట్ వస్తేనే గౌరవం అంటూ మురిసిపోతూ ఉంటారు అంతా. భారతి, నీతో ఒక ముఖ్యమైన విషయం చర్చించాలని పిలిచాను అన్నారామె ఉపోద్ఘాతంగా. రేపు ఉదయం స్కూల్ టైంలోగానే ఒక కొత్త విద్యార్థిని వస్తుందని నీకు తెలుసు కదూ. ఆ అమ్మాయి తల్లి, అన్నగారు కూడా వస్తున్నారు స్కూల్ చూడ్డానికి. ఆ సంగతి మాట్లాడాలని అని ఆగారామె. అవును తెలుసు మేడం, ఈ కిందనే మూలగది ఆ అమ్మాయి కోసం సిద్ధం చేశాం అంది భారతి. తన వల్ల ఏ లోటు లేదని. అదే ఆ అమ్మాయిని గురించి 1-2 విషయాలు నీకు చెప్పాలని. ఆ అమ్మాయి శశిరేఖ, లేటు భుజంగరావు గారి కుమార్తె. చాలా అందమైంది. ఇది వరలో ఎప్పుడూ వీధిలోకి వెళ్లి ఏ స్కూల్లోనూ చదవలేదట. ఇంటి దగ్గరే మాస్టర్లను పెట్టి చదివించారట. ఇదొక ఇబ్బందే కావచ్చు మనకి. ఏదైనా టెస్ట్ పెట్టి చేర్చుకోవచ్చు కదా అంది భారతి. ప్రస్తుతం చదువు కోసం కాదు ఆ అమ్మాయిని ఇక్కడికి పంపిస్తుంటా. తల్లిని తండ్రిని కాదని చాలా కాలం ఒక అనామకుడిని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిందట. తండ్రి పోవడంతో మనసు మార్చుకుంటుందని చూశారు. కానీ ఆ పట్టు మంకు పట్టుగా తయారైందట. మాట్లాడితే వెళ్ళిపోతానని బెదిరిస్తుందట. ఎదుటబ్బాయి ఉట్టి కులగోత్రాలు లేనివాడే కాకుండా తన కుటుంబానికే తలవంపులు తెచ్చిన వాడని అన్నగారు చెప్పాడు. ఇక ప్రాణం విసిగి ఇలాంటి చోట ఓ 6 నెలలు అట్టే పెడితేనైనా తత్వం మారుతుందేమోనని వారి ఆశ. లోకజ్ఞానం లేని పిల్లలా తోస్తోంది. నీకేమనిపిస్తోంది భారతి అడిగారు ప్రిన్సిపాల్. ఏదో కట్టుకథ వింటున్నట్టు వింటున్న భారతి ఈ ప్రశ్నకి ఉలిక్కి పడింది. ఏ ఊరు జమీందారులు వీళ్ళు? మా ఊరు కూడా జమీందారీ గ్రామమే అంది భారతి. అందుకే కదా నిన్ను పిలుస్తా. మీ ఊరు లేటు జమీందారు గారమ్మాయే శశిరేఖ ఇంతటి నాయిక అయింది. భారతి నోటమాట రాలేదు. జమీందారు గారిది తరగని సంపదని వారిని గురించి కట్టుకథలుగా చెప్పుకోవడమే గాని కళ్ళారా చూడలేదు. వారి అబ్బాయిని మటుకు చాలాసార్లే చూసింది. అతగాడు కూడా పట్నంలో చదువుకున్నాడు. అక్కడే చూడడం తటస్థించింది. కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. భారతి, ఈ శశిరేఖతో పాటు అదే గదిలో నువ్వు ఉండాలని నా కోరిక. ఈ కింది గదిలోకే నువ్వు మారిపో. ఆ అమ్మాయితో స్నేహంగా ఉండి ఆ పిల్ల మనసు మార్చడానికి ప్రయత్నించు. అంతకంటే ముఖ్యం, ఇక్కడి నుంచి ఆ పిల్ల ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపకుండా చూసే బాధ్యత నీది. మన హాస్టల్లో ఉండి మన పరువు తీయకుండా ఉండాలి ఆ పిల్ల. ఇదొక అగ్ని పరీక్షనుకో అంటూనే కుర్చీలోంచి లేచారామె. చెప్పవలసింది అయిపోయినట్టేనని దాని అర్థంగా గ్రహించిన భారతి కూడా లేచి నిలబడింది. ఏదో తెలియని పిరికితనం ఆవహించిందామెని. ఇంతటి బాధ్యత మోయగలనా అనుకుంది. మేడం జంకుతూనే పిలిచింది. ఏంటి, నువ్వీ పని చేయగలవన్న ధైర్యం నాకుంది భారతి అంటూ ప్రిన్సిపాల్ రూమ్ బయటికి నడిచారు. భారతి అరచేతులు చల్లబడ్డాయి. మొహం కూడా పాలిపోయినట్టయింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ గది దాటి బయటకొచ్చింది. అప్పటిదాకా అవతలే ఉన్న నీలవేణి వచ్చి కలిసింది. భారతి ముఖ కవళికలు చూసి ఆశ్చర్యపోయింది. ఏమైంది భారతి? కొంపదీసి నిన్ను పెళ్లి చేసుకుని వెళ్ళిపోమందా ఏం? సహజమైన హేళనా ధోరణిలో అడిగింది నీలవేణి. ఊరుకోవే నీలా, అన్నీ నీకు వేళకోళమే విసుక్కుంది భారతి. మరేమైందో చెప్పు నిలదీసింది నీలవేణి. రూమ్కి రా చెప్పుకుందాం. మళ్ళీ పిల్లల్ని వాకింగ్కి తీసుకెళ్లే టైం అవుతోంది. గబగబా మేడమేట్ల వైపు దారి తీసింది భారతి. గదిలో అడుగు పెట్టగానే కుర్చీలో కూలబడింది. కుర్చీలో జారబడుతూనే ఇప్పుడు చెప్పు అంది నీలవేణి. పక్కనే ఉన్న మంచం పట్టె మీద కూర్చుని ప్రిన్సిపాల్ చెప్పిందంతా చెప్పింది భారతి. నాకేంటో భయంగా ఉంది నీలా. తీరా చేసి ఈ శశిరేఖ ఎలాంటిదో అసహాయత ధ్వనిస్తూ అంది భారతి. నీకెందుకింత పిరిగితనం భారతి? మన చేతిలో ఉన్నంతవరకు చేస్తాం. ఇంకా తెగించి ఆ పిల్ల లేచిపోతే నువ్వేం చేస్తావు? ప్రిన్సిపల్ ఏం చేస్తారు? చివరికి అన్నగారేం చేస్తాడు అంది నీలవేణి. మామూలుగానే అన్న నీలవేణి మాటలు భవిష్యద్వాణిలా ధ్వనించాయి భారతికి. అంత సులభంగా కొట్టిపారేస్తావేం? మన మీద ఒక బాధ్యత పెట్టాక అది మనం సరిగ్గా నిర్వహించలేకపోతే ముఖమెత్తి తిరగాల వద్దా? సీరియస్గా అడిగింది భారతి.
బాగుందోయ్ నీ వరస, ఏదో సామెత చెప్పినట్టుంది. ఉట్నే ఆ అమ్మాయిని పట్టుకిదవుతావేం? ఆ అమ్మాయికో అన్నగారున్నారట. వేళకోళం చేసింది నీలవేణి. అంటే ఆ అమ్మాయి ఏమైతేనేంగాక వారి అబ్బాయి గారి మీద కన్నేసుంచు, అదా నీ బోధ? బాగుంది, నీకెప్పుడూ ఒకటే గొడవ. పోనీ పెళ్లి చేసుకుని త్వరగా పోరాదు అంది భారతి ఒక చేత్తో తన పొడుగాటి జడ విప్పుతూ. ముందు నిన్నో దారిలో పెట్టి నా దారి చూసుకోవాలి కదా, అది నా బాధ. అసలే అమాయకురాలివి. నే పోతాను, కిచెన్ డ్యూటీ ఏడిసింది మనకి అని లేచి వెళ్ళింది నీలవేణి. నీలవేణి, మరో మాట అని కేకేసింది భారతి. గుమ్మం దాటిపోతున్న నీలవేణి అలాగే ఆగింది. వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు చూసింది. నీలవేణి, ఈ రాత్రికి నన్ను కింద గదిలోకి మారిపోమ్మంది ప్రిన్సిపాల్. మనిద్దరం 5 ఏళ్లుగా ఈ గది పంచుకున్నాం బాధగా అంది భారతి. అమాంతం లోపలికి తిరిగొచ్చేసింది నీలవేణి. అంటే 24 గంటలు శశిరేఖ మీద నిఘా వేసిందన్నమాట. బాగుంది బాగుంది అంటూ భారతి చెయ్యి తన చేతిలోకి ఆప్యాయంగా తీసుకుంది నీలవేణి. కళ్ళలోకి సూటుగా చూస్తూ, నువ్వు శశిరేఖకి సిఐడి అయితే నేను నీకు జాగ్రత్త అని భారతిని వేళకోళం చేసింది. అంతేగాని ఇక మనం రూమ్మేట్స్గా ఉండమన్న బెంగ నీకు లేదు అని బొంగమూతి పెట్టింది భారతి. నీకు నీడలా నేను వెంట ఉంటూనే ఉంటాను. ఆ పిల్ల కొద్ది కాలం పాటేగా ఇక్కడ ఉంటుంది. ఆ పిచ్చి కుదరగానే పెళ్లి చేస్తారులే, మళ్ళీ మనం మామూలే. రాత్రికి మాట్లాడుకుందాం, నే పోతాను అంటూ వెనుతిరిగి చూడకుండా గబగబా అవతలకి వెళ్ళిపోయింది నీలవేణి. భారతి అల్లిబిల్లిగా అల్లుకుంటున్న ఆలోచనలు కట్టిపెట్టింది. తలదూకుని బట్టలు మార్చుకుంది. జోళ్లు తొడిగి కిందకి దిగింది. అప్పటికి భారతి జట్టు 15 అమ్మాయిలు రకరకాల వేషాల్లో ముందు తోటలో ఉన్నారు. స్కూలు ఆవరణ దాటడం అంటే ఎందుకో వీళ్ళకింత ఉత్సాహం అని నవ్వుకుంది భారతి. బాధ్యతలు తెలియని వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళాక ఎటువంటి జీవితాలు వీళ్ళకి లభ్యమవుతాయో కదా. మిస్, మీకోసమే చూస్తున్నాం, నడవమా? ఓ 10 కంటాలు ఒకేసారి పలికాయి. సరే బయలుదేరండి అని గేటు వైపు దారి తీసింది భారతి. ప్రకృతి రమణీయతకి పుట్టినిల్లుగా ఉంటుంది స్కూలు. చుట్టూ చిన్న చిన్న గుట్టలు, ఏంటో ఎప్పటివో తెలియని శిథిలాలు 1-2 స్కూలుకి 2 మైళ్ళ దూరంలో ఉన్నాయి. అవి దాటితే కళ్ళకి చల్లగా పచ్చని పొలాలు పరుచుకుని కనిపిస్తాయి. వాటి గట్ల వెంట కబుర్లు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ గోలగోలగా నడుస్తారు. వారిని కనిపెడుతూ తన ఆలోచనల్లో తాను మునిగి తేలుతూ నడుస్తుంది భారతి. రోజూ సాయంత్రం ఇది అలవాటైన కార్యక్రమం. శిథిలమైన కోటగుమ్మం లాంటిది కూడా ఒకటుంది దారిలో. దాన్ని వెళ్లేటప్పుడు స్వర్గద్వారం అంటారు అంతా సరదాగా. ఎందుకంటే స్కూల్ నుంచి బయటకు నడుస్తుంది కనుక. అదే గుమ్మం అటునుంచి తిరిగి వచ్చేటప్పుడు నరకద్వారం అయిపోతుంది. స్కూల్లోకి తిరిగి వెళ్ళిపోవాలి కదా మరి. వాళ్ల మాటలు చేష్టలు వింటూ చూస్తూ తనలో తాను నవ్వుకుంటూ నడుస్తుంది భారతి. భారతి రాబోయే శశిరేఖను గురించి ఆలోచిస్తూ పిల్లల వెంట నడుస్తోంది. ఒక అమ్మాయి భారతి దగ్గరకు వస్తూ, రేపో కొత్త స్టూడెంట్ వస్తుందట, మీకు తెలుసా మిస్ అని అడిగింది, క్యూరియాసిటీ అణుచుకోలేక. తెలుసు, మన జట్టుకే వస్తుంది. మీరంతా అమ్మాయితో సరదాగా ఉండాలి. ఆ పిల్లకి ఇక్కడ అంతా కొత్తగా ఉండొచ్చు అంది భారతి. ఏం మిస్, ఇదివరకు ఎక్కడ చదివిందట? ఏ స్కూల్కి వెళ్ళి చదువుకున్న అమ్మాయి కాదు, జమీందార్ల అమ్మాయి. ఇంట్లోనే చదువుకుందట. అందుకే మీరంతా ఆ పిల్లని బెదరకొట్టక నెమ్మదిగా స్నేహంగా మాట్లాడండి అంది భారతి. అలాగే మిస్ అంటూ ముందుకి పరుగు తీసింది ఆ అమ్మాయి. ఈ విశేషాలన్నీ మిగిలిన పిల్లలకి చెప్పాలి కదా. స్వర్గద్వారం దాటేశారు పిల్లలంతా. వాళ్ల గోల విని తలెత్తి చూసింది భారతి. ఒక్క పరుగున కోట గుమ్మం దాటి ముందుకు పరిగెత్తుతున్నారు అమ్మాయిలు. వాళ్ల సంతోషానికి నవ్వొచ్చింది. ఆ శిథిల ద్వారానికి ఒక పక్కగా టీవీగా ఒక యువకుడు నిలబడున్నాడు. మిస్, స్వర్గద్వారం దాటేశాం అంటున్న అమ్మాయిల కేకలు పెదవుల మీదే ఆగిపోయాయి. వాళ్లకి 25 గజాల దూరంలో ఉంది భారతి. అడుగులు త్వరగా వేసి గుమ్మం చేరింది. క్షమించండి అంటూ భారతి దారికి అడ్డుగా నిలిచాడు ఆ యువకుడు. మీకేం కావాలి? లోపల బితుకుబితుకుమంటున్న పైకి గంభీరంగా అడిగింది భారతి. అడుగుతూనే గుమ్మం దాటింది. అతగాడు వెంటొస్తూ, నేను కొంచెం దూరపు ఊరి నుంచి వచ్చినవాణ్ణి. ఇక్కడ ఏదో స్కూల్ ఉందని విన్నాను. వివరాలు తెలుసుకోవాలి. కొంచెం దారి చూపగలరా అని ఎంతో మర్యాదగా అడిగాడు. తలెత్తి అతని ముఖంలోకి చూసింది భారతి. చిలిపిగా నవ్వుతున్నట్టున్నాయి అతని కళ్ళు. సన్నని నవ్వు వెలిగింది పెదవుల మీద. అతని వ్యక్తిత్వానికి ధరించిన దుస్తులకి పోలిక లేదు. చాలా మాసిన బట్టలు ధరించాడు. ప్యాంటు అంచులు నలిగి దారపు పోగులు రేగున్నాయి. షర్టు కాలర్ కూడా అలాగే ఉంది. ఈ మాసిన బట్టల మీద ఆ కోటు కూడా ఎందుకో అనుకుంది భారతి.
మీరు నడుస్తూ ఉండండి అని పిల్లలను హెచ్చరించి గుమ్మం యువతలకు నడిచొచ్చింది భారతి. చూడండి, ఇదిగో ఈ కాలిబాట రెండుగా చీలిందే ఆ లెఫ్ట్కి. మళ్ళీ తిన్నగా నడిచారంటే స్కూల్ గేటు చేరతారు. లోపలికి కబురు పంపండి, ప్రిన్సిపాల్ ఉంటారు అని చెప్పి వెనక్కు మళ్ళబోయింది భారతి. భారతి చెయ్యి మెరుపులా పట్టుకున్నాడు ఆ యువకుడు. ఈ హఠాత్ సంఘటనకి బెత్తరపోయింది భారతి. మరుక్షణంలో, ఏం లేదు, మిమ్మల్ని భయపెట్టాలని కాదు నా ఉద్దేశం. నాకు ఆ స్కూల్ తెలుసు, రేపక్కడ చేరబోయే కొత్త స్టూడెంటూ తెలుసు. దయచేసి ఈ ఉత్తరం ఆమెకు అందించండి, అందుకే ఆపాను అంటూనే ఒక కవరు ఆమె చేతిలో పెట్టి చకచక ముందుకు సాగిపోయాడు ఆ యువకుడు. ఏంటి దారుణం, నేనివ్వను అని భారత్ అరిచింది. కాని అప్పటికే కాలిబాట వెంట చాలా దూరం సాగిపోయాడా యువకుడు. వంచిన తల ఎత్తకుండా చకచక నడుస్తూ పోతున్నాడు. బొమ్మలా నిలబడిపోయిన మిస్ని మాటామంతి ఆపేసి చూస్తున్నారు అమ్మాయిలు. అప్పటిగాని భారతికి తెలివి రాలేదు. అందరూ తన చేతిలో ఉన్న కవర్ కేసి చూస్తున్నారని ఆదరాబాదరాగా చేతిలో కవరు ముడుస్తూ నడవండి పోదాం అంటూ స్కూల్ కేసి మళ్లించింది పిల్లల్ని. వెనక నడిచొస్తున్న పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మిస్కి లవ్ లెటర్ అంటూ భారతి చెవికి విని వినపడినట్టు వ్యాఖ్యానిస్తున్నారు. సిగ్గుతో భారతి ముఖం ఎర్రబడింది. ఎండ వేడి కూడా తగ్గిపోయింది. ప్రకృతి అంతటి మీద బంగారు పూత పూసింది నీరండ. గాలికి తలలూపుతున్నాయి చెట్లు. పైరు మీద గాలి కెరటాలు గమ్మత్తుగా కదులుతున్నాయి. భయంతో గుండెలు దడదడా కొట్టుకుంటున్నాయి భారతికి. ఇప్పుడేం చేయడం? శశిరేఖకు తగిన తెగింపు ఉన్నవాళ్లాగే ఉన్నాడే. అసలు ఈ స్కూల్కి శశిరేఖని పంపిస్తున్నారని ఇతగాడికప్పుడు ఎలా తెలిసింది? ఈ ఉత్తరం ఇవ్వాలా వద్దా? ప్రశ్నల పరంపరలు చెలరేగుతున్నాయి భారతిలో. లోపల పీడిస్తున్న భయంతో అడుగులు గబగబా పడుతున్నాయి. ఆ అమ్మాయిలంతా సన్నగా నవ్వుకుంటున్నారు. మిస్కి ఉత్తరం చదవాలని ఆత్రం అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతా ఒక్కసారిగా నవ్వుతూ స్కూలు ఆవరణలో పరుగు పెట్టారు. ప్రశాంతంగా ఆలోచిస్తేగాని బుర్ర పనిచేసేలా లేదని తిన్నగా తన రూంలోకి వెళ్ళింది భారతి. ఆ ఉత్తరం ఓ పాముల బుట్టలాగుంది ఆమె ప్రాణానికి. పెట్లో పడేసింది. కళ్ళు మూసుకుని పడుకుంది. జీవితంలో ఎప్పుడూ గట్టి సమస్యల్ని ఎదుర్కొని భారతికిది విషమ సమస్య అయింది. ఉత్తరం ప్రిన్సిపల్కిస్తే ఎందుకు పుచ్చుకున్నావు అంటుందని భయం. ఏం చెయ్యాలి అన్న ఆలోచన చుట్టుముట్టి నీరసం వచ్చినంత పనైంది భారతికి. రాత్రి భోజనం కూడా చేయబుద్ధి కాలేదు. కానీ నీలవేణి పోరు పడలేక భోజనానికి దిగొచ్చింది. ఆ అమ్మాయిలంతా భారతిని దొంగచూపులు చూస్తున్నారు. వాడిపోయిన భారతి ముఖం చూసి పాపం, విరహం అంటూ నిట్టూరుస్తున్నారు. భారతి వెనక చిలిపిగా డ్యూయెట్లు పాడుతూ వేళాకోళాలు చేసుకుంటూ నడుస్తున్న పిల్లల్ని చూసి ఏదో ఉంది అనుకుంది నీలవేణి. రాత్రి భోజనం తర్వాత భారతి సామాను కింద గదిలోకి మరిచేశారు. కానీ రాత్రి తన పాత గదిలోనే గడపాలనుకుంది భారతి. ఏం అదోలా ఉన్నావు? శశిరేఖని గురించా, ఆమె అన్నగారిని గురించా నీ ఆలోచనలు? వేళాకోళంగా అడిగింది నీలవేణి. నీలవేణికి ఉత్తరం సంగతి చెప్తేనో అని ఓ క్షణం ఆలోచించింది భారతి. కానీ రేపు ఉదయం పరిస్థితులను బట్టి ఆలోచించే నిర్ణయించొచ్చు అనుకుంది. అందుకే నీలవేణి మాటకి సన్నగా నవ్వుతూ నువ్వేమనుకుంటున్నావు నీలవేణి అని అడిగింది. అబ్బా, చిలక పొలుకులు పట్టిందే, ఏదో ఉంది, నువ్వు చెప్పి తీరాలి అంటూ పట్టుబట్టింది నీలవేణి. రేపు చూద్దాం అనే ధైర్యం రాగానే ఎంతో హాయి అనిపించింది భారతికి. నేను పట్నంలో చదువుకునే రోజుల్లోనే శశిరేఖ అన్నగారు సూర్యారావు బహదూర్ కూడా సిటీలో చదువుకునేవాడు. మహా ముక్కోపి అని చెప్పేవారు. చాలా అందంగా టీవీగా ఉంటాడని అమ్మాయిలు అనుకునేవాళ్ళం. కానీ అతనికి కళ్ళు నెత్తిమీద ఉంటాయి అని వినికిడి అంది భారతి. అదా నీ కోపం? పోనీలే, తన చెల్లెలి రక్షణ బాధ్యత నువ్వు వహిస్తున్నావుగా, గెలిస్తే నీ కొప్పులో కొత్త తురాయే అంది నీలవేణి. నీ ముఖం, అతని సంగతి నీకు తెలీదు. నాన్నగారు పోయినప్పుడు ఎస్టేటు గుమస్తాని పంపాడు పరామర్శకి. ఏం వచ్చి చూసిపోలేడా? ఉన్ననాళ్ళు నాన్నగారు ఆ ఊళ్ళో ఎంతో గౌరవంగా బ్రతికారు. చిన్న పెద్ద అంతా అభిమానించారు ఆయన్ని. ఎంత జమీందారైతే మటుకు మానవ మర్యాదలకు అతీతుడా అంది భారతి. అమ్మ తల్లి, నా మీద చూపిస్తావేం ఆవేశం? రేపా రుక్మిణమ్మతో వస్తాడుగా, ఆ రుక్మిణి అడిగితే సరి అంది నీలవేణి. అయ్య బాబోయ్, ప్రిన్సిపాల్ ముందు మాట్లాడడమా? అదీగాక నన్నెప్పుడూ పలకరించిన వ్యక్తిని నేను మటుకెందుకు పలకరిస్తాను? అతనికి జమీందారి ఉంటే మనకి ఆత్మాభిమానం లేదా ఏం అంది భారతి. ఎంతకీ నువ్వనేది ఏమిటో ఈ వెర్రి తల్లి, నన్ను గాని సంధి చేయమంటావా? చిరుకోపం వచ్చింది భారతికి. నువ్వేం చేయనక్కర్లేదు. నువ్వు ఆ చుట్టుపక్కల కనబడకుండా ఉంటే నా తల మీద పాలు పోసినట్టే భావిస్తాను అని ఒత్తిగిల్లి పడుకుంది భారతి. పడుకున్న నీలవేణి లేచి వెళ్ళి భారతి పక్కలో కూర్చుంది. ఈరోజు ఏమైంది నీకు? సాయంత్రం షేరుకు వెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నాను.
నా దగ్గర ఏదో దాచాలని చూస్తున్నావు అవునా నిలదీసింది. ఓ క్షణం పాటు అదిరిపడ్డా కుదుటపడింది భారతి. ఏం లేదే, మామూలుగానే మేం వెళ్ళాం, దారి వెంట స్వర్గద్వారం దాటాం, నరకద్వారంలోంచి తిరిగొచ్చేశాం అంతేనే అంది అమాయకంగా. కొయ్ ఏది ఇటు చూడు చెప్పు అంది నీలవేణి. అప్పటిదాకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన భారతి నీరు కారిపోయింది. నీలా, నాకేంటో ఒకటే భయంగా ఉంది. కనీసం నువ్వు కూడా ఉంటే కష్టం సుఖం చెప్పుకుందును. ఇప్పుడు 24 గంటలు శశిరేఖ, ఎలా నీలవేణి అంటూ నీలవేణి ఒడిలో తలదూర్చి ఏడ్చేసింది భారతి. భారతి తల నిమురుతూ కూర్చుంది నీలవేణి. నువ్వీరోజు ఏదో చెప్పకుండా దాస్తున్నావు, పర్వాలేదులే, అవసరం అనుకున్నప్పుడు నువ్వే చెబుదువు గాని, నీకెందుకు భయం, నేనిక్కడే ఉంటానుగా అంది అనునయంగా. హఠాత్తుగా తన చేయి పట్టుకున్న యువకుడు, అతనిచ్చిన ఉత్తరం కలిసి భారతికి ఆ రాత్రి నిద్ర లేకుండా చేశాయి. నీలవేణి చేయి తన 2 చేతులతో గట్టిగా పట్టుకుని అలా ఆమె ఒడిలోనే కలత నిద్రపోయింది భారతి. కొందరికి తెల్లవారితే పనుంటుందని తెల్లవారకుండా ఉంటుందా? భారతికింకా నిద్రమైకం పూర్తిగా వదలనేలేదు. 7 గంటలైంది, లేలే అంటూ లేపేసింది నీలవేణి. కళ్ళు తెరుస్తూనే నీ ముఖం చూస్తాను, ఫలితం ఎలా ఉంటుందో అంటూ మంచం మీద లేచి కూర్చుంది భారతి. నీ ముఖమే అద్దంలో చూసుకో, ఎందుకైనా మంచిది, ఆ కళ్ళు చూడు అంటూ అద్దం ముందు కూర్చుని అల్లిన జడ విప్పి తిప్పి తిప్పి సెగలా చుట్టింది నీలవేణి. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు వాలు జడ వీలుగా ఉండదని నీలవేణి నమ్మకం. మాటకి ముందు భుజం మీద నుంచి జడ ముందుకు పడుతూ ఉంటే టైప్ చేయడం ఎలాగా, ప్రిన్సిపల్కి ఏవైనా కాగితాలు చూపడం ఎలాగా అని చక్కగా సెగ చుట్టుకుంటుంది. అంతేకాదు, నూలు చీర తప్పించి ఆఫీస్కి వేరే రకాలు కట్టుకోదు. కొంగు జరుచుకుంటూ తిరగడం సభ్యత కాదు అంటారు ప్రిన్సిపాల్. నూలు చీరైతే మనసుకి విశ్రాంతిగానూ ఉంటుంది. చక్కగా నడుము దగ్గర దోపేస్తే హాయిగా పని సాగుతుంది. 8:30 అయ్యేసరికి ఆఫీస్ రూంలో ఉంటుంది నీలవేణి. అందుకే అంత ఉదయాన్నే లేచి సిద్ధమవుతుంది. నీ హడావిడి చూసి ఈ ఉద్యోగానికి ఎంత దూరం ప్రయాణం చేయాలనుకుంటారు అంది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ భారతి. మైళ్ళు ప్రయాణం చేసి వెళితేనే ఉద్యోగమా ఏం? నా ఇంట్లో కింద ఆఫీసున్నా సరే నేను టెన్షన్గా వెళ్ళి తీరతాను తెలుసా? అది సరే గాని ఈరోజు చాలా ముఖ్యమైన రోజన్న సంగతి మరిచిపోయావా అంది నీలవేణి నెమ్మదిగా. మై గాడ్, మరిచిపోయాను, నేను అర్జెంటుగా తిమిలి కిందకొచ్చేస్తాను అంటూనే హడావిడిగా బాత్రూంలోకి దారి తీసింది భారతి. నీలవేణి అప్పటికే తన పని ముగించి హ్యాండ్ బ్యాగ్ అందుకుంది, జోళ్లు తొడుక్కుంది. రూమ్ తలుపు దగ్గరగా వేసి మెట్లకేసి నడిచింది. ఉదయం భారతి తెమిలి తలదూకునేందుకు కూర్చునేసరికే 9 కొడుతోంది. ఆదాబాదరాగా చిక్కు తీసి జడలుకుంటోంది. నీలవేణి ఒక్క పరుగునొచ్చింది. ఇంకా ఇక్కడే ఉన్నావా? మేడం నిన్ను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ఓయ్, మనలో మన మాట, కొంచెం ధైర్యంగానే ఉండు అంది రహస్యం చెప్తున్నట్టు. ఏం వాళ్ళొచ్చేశారా? గాబరాగా అడిగింది భారతి. ఆహా, వచ్చేశారు. నీ విద్యార్థినిని కారులోంచి దింపడమే బ్రహ్మప్రళయం అయింది. చాలా మొండిగటంలాగుంది, అసహ్యంగా ఏడుస్తోంది అంది నీలవేణి. నిజంగానా? చాలా నీరసంగా అడిగింది భారతి. తినబోతు రుచులెందుకు, పద అంటూ నీలవేణి భారతిని వెంటబెట్టుకుని బయలుదేరింది కిందకి. అంతా డ్రాయింగ్ రూంలో ఉన్నారు, నువ్వెళ్ళు, నేను ఆఫీసు రూమ్కి పోతాను అని తన ఆఫీసు గదికేసి నడిచింది నీలవేణి. విశాలమైన డ్రాయింగ్ రూమ్ గుమ్మంలో నిలబడింది భారతి. లోపలి దృశ్యం చూసి చలించిపోయింది. తల్లి ఒళ్ళో ముఖం దాచుకుని బావురుమని ఏడుస్తోంది శశిరేఖ. నిస్సహాయంగా కూతురి తల నిమురుతూ కూర్చుంది తల్లి. సోఫా వెనకగా నిలబడున్నాడు శశిరేఖ అన్నగారు. ఎదుటి సోఫాలో కూర్చుంది ప్రిన్సిపాల్. కమిన్ భారతి, మీట్ యువర్ న్యూ చార్జ్ అంటూ భారతిని ఆహ్వానించింది ప్రిన్సిపాల్. ఈమె భారతి, హాస్టల్ చూసుకునే ముగ్గురులో ఒక ఆమె అంటూ భారతిని పరిచయం చేసింది. నమస్కారం అంది భారతి. భారతి వంక బెత్తరపోయి చూస్తున్నాడు శశిరేఖ అన్నగారు. ఆ చూపులో పెద్ద ఆశ్చర్యం లేదు. ఈ అర్భకురాలు నా చెల్లెలు రక్షణాభారం వహించడమా అన్న ఊహ తప్పించి వేరు లేదా చూపులో. మేడం, వయసులో కొంచెం పెద్దవారు ఎవరైనా శశిరేఖకి తోడుగా ఉంటే బాగుంటుందేమో అన్నాడు ప్రిన్సిపాల్ గారికేసి తిరిగి. ఈ మాట విని భారతి ముఖం జేవురించింది. మీకా భయం అక్కర్లేదు. భారతి వయసులో చిన్నదైనా దృఢమైన నమ్మకాలు గల మనిషి. ఆమెలో నాకు నమ్మకం ఉండబట్టే ఆమెకు అప్పగించాను ఈ బాధ్యత అన్నారు ప్రిన్సిపాల్. అలాని కాదు, శశిరేఖని చూస్తున్నారుగా, దీన్ని ఓ పట్టాన మార్చడం ఎవరితరం కాదు అన్నాడతను. నువ్వు ఊరుకో సూర్యం, ఆవిడ నమ్మకంగా చెప్తున్నారుగా విని వినపడినంత నెమ్మదిగా అన్నారు కూతురు తల నిమురుతున్న తల్లి. ఆ మాట విని దెబ్బతిన్న తాచులా తల విదిల్చి అన్నగారి ముఖంలోకి చూసింది శశిరేఖ.
ఊరుకోవడం ఎందుకు? నా గురించి చెప్పు, ఇంకా చెప్పు. నా కాళ్ళకి గొలుసులు వేసి కట్టమను, గదిలో తాళం వేసి ఉంచమను అంటూ ఆవేశంగా అరిచింది. ష్ అన్నారు ప్రిన్సిపాల్. ఆ కోపాన్ని చూసి అదిరిపడింది భారతి. చిన్నగా నవ్వి, చూసారా, ఇది వరస అన్నట్టు చేయి చూపించాడు అన్నగారు. మళ్లీ తల్లి ఒడిలో ముఖం దాచుకుని వెక్కి వెక్కి పడుతూ ఏడుపు సాగించింది శశిరేఖ. నన్నిక్కడ ఉంచకమ్మా, నన్ను చంపేయ్, అంతేగాని నన్నిక్కడ వదిలిపోకు అంటూ పసిదాన్లా వెక్కి పడుతూ తల్లిని ప్రాధేయపడుతున్న శశిరేఖను చూస్తే జాలి ముంచుకొచ్చింది భారతికి. ఎప్పుడూ ఎవరిని గాఢంగా ప్రేమించడమంటే ఏంటో తెలీదు భారతికి. తండ్రే లోకంగా బ్రతికిన భారతికి ఈ ప్రేమ కోసం పంతాలు ఏడుపులు గమ్మత్తుగా తోచాయి. తనకు కావాలనుకున్న వాడిని వద్దంటే ఇంత బాధగా ఉంటుంది కాబోలు. పిచ్చిపిల్ల, నీ నాటకమిక చాలు, లేచి సరిగ్గా కూర్చో అని ఒక కసురు కసిరాడు సూర్యారావు. అదిరిపడి లేచి కూర్చుంది శశిరేఖ. అమ్మాయి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి. అన్నగారి మీద కోపంతో వింతగా వెలుగుతున్నాయి. ఛీ, నిన్ను చూస్తే కూడా నాకు అసహ్యం వేస్తోంది. అసలు నువ్వు మనిషివా రాయివా? ఆ గుండెల్లో ప్రేమ దయ్యాలాంటి వాటికి చోటెక్కడుంటుంది? ఎప్పుడూ డబ్బు, హోదా, వంశం వలకాడు. ఛీ, నీతో అసలు మాట్లాడకూడదు అంది శశిరేఖ కళ్ళు ఒత్తుకుంటూ. ఆ క్షణం చాలా పసిపిల్లలా తోచింది భారతికి. లోకజ్ఞానం లేదు. అసలు ఆ వయసులో మంచి చెడు లోకంలాంటివి తోచవు కాబోలు. పోనీలే, నాతో నీకు ఆ బాధ లేకుండాలనేగా ఇక్కడికి తీసుకొస్తా, నిశ్చింతగా ఉండు అంటూ ప్రిన్సిపాల్ గారి కేసి తిరిగాడు సూర్యారావు. తప్పు శశిరేఖ, నువ్వలా పెద్దవారిని అనకూడదు. వాళ్ళు ఏం చేసినా నీ మంచి, నీ సుఖం కోరే కదూ చేస్తారు. నీ గది చూపిస్తాను అంటూ ఆహ్వానించింది భారతి. నెమ్మదిగా తీసుకెళ్ళమ్మాయి. శశిరేఖ చాలా గారవంగా పెరిగింది. అభం శుభం తెలీదు, తనకి ఎంత తోస్తే అంతే అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నంలో కొంగు నోటికి అడ్డు పెట్టుకున్నారు జమీందారిని. పర్వాలేదండి, కొత్త చేత ఇలా ఉంది గాని ఓ నెల పోయాక వచ్చి చూడండి, మీ అమ్మాయిలో ఎంత మార్పు కనిపిస్తుందో అని సమాధానం చెప్పి శశిరేఖ చెయ్యి అందుకుంది భారతి. సూర్యారావు తదేకంగా భారతినే చూస్తున్నాడు. భారతి తీరులో అతనికేదో ధైర్యం చిక్కినట్టుంది. థ్యాంక్ యూ, మీరు తీసుకువెళ్ళండి. మా చెల్లాయి మీకు మరీ శ్రమ ఇవ్వదని అనుకుందాం అని చిరునవ్వు నవ్వాడు. మండిపడుతూ చూసింది అన్నగారి వైపు శశిరేఖ. తల్లి ఏమీ అనకపోయేసరికి నిస్సహాయంగా భారతి వెంట నడిచింది.